ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వెంకన్న ఆలయంలో సినిమా నటులతో కలిసి తెలుగుదేశం నాయకుల తీరు చూస్తుంటే అందరినీ ఆశ్చర్యకరం వేసింది. ముఖ్యంగా దేవుడి గుళ్ళలో పుట్టినరోజులు కేకులు కోయటం విషయం చూస్తుంటే సాంప్రదాయాన్ని తీసుకుపోయి గోదావరిలో వేసినట్ట సనాతని అని చెప్పుకునే ఉప ముఖ్యమంత్రి గారు దీనికి ముఖ్యంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలుగు ఇంటి సాంప్రదాయాన్ని మంట కలిపిన పరిస్థితి తెలుగుదేశం నాయకులది. సినిమా నటులతో కలిసి గుడిలో ఏడుకొండల వెంకన్న స్వామి సాక్షిగా కేక్ కట్ చేయటం అంటే కేకులో ఏ పదార్థాలు ఉంటాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. సాంప్రదాయాలను మంట కలపటం మీకు అలవాటు. ఒక పక్కన పోలీస్ స్టేషన్లో హత్యలు చేస్తున్నారు, మరో పక్కన దేవాలయాల్లో కోడిగుడ్డుతో తయారు చేసినటువంటి కేకుని పుట్టినరోజులు జరుపుకుంటున్నారు. మరో పక్కన గౌరవ మంత్రివర్యులు ఆరోగ్య శాఖ మంత్రి విజయోత్సవ సభలో పవన్ కళ్యాణ్ పాటలకి స్టెప్పులు వేయటం చూస్తుంటే ముష్టి 3 కార్యక్రమాలకి అచ్చంగా 6 దరిద్ర పనులు చేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వం ఎక్కడ పోకడా? ఇది మీ ప్రభుత్వం యొక్క నైజము. ముష్టి 3 కార్యక్రమాలు చేస్తూ అడ్డంగా దోచుకోవటానికి 6 రకాలుగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. దయచేసి ఎప్పటికైనా సనాతని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఆలయంలో జరిగిన విషయాన్ని, ఆలయంలో జరిగినటువంటి కేక్ కటింగ్ సందర్భాన్ని మీరు వారిపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారిపై చర్యలు తీసుకుంటేనే మీకు సాంప్రదాయం యొక్క విలువ తెలుస్తుంది. లేకపోతే మీరు సాంప్రదాయాన్ని అడ్డం పెట్టుకొని గుడులను, బడులను, స్టేజీలని, తద్వారా పోలీస్ స్టేషన్లని స్వార్థానికి వాడుకుంటున్నారనే సందర్భం తెలియజేయాల్సి వస్తుంది. దయచేసి ఎప్పటికైనా అధికార పార్టీ సాంప్రదాయాలను గౌరవించండి. పోలీస్ స్టేషన్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వండి. విజయోత్సవ సభల్ని డ్యాన్స్ పార్టీలుగా మార్చకండి. ఈ దరిద్రమైనటువంటి అలవాట్లను తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగితే ప్రజలు క్షమించే పరిస్థితి లేదని హెచ్చరిస్తున్నాం.